చూశాను అనమాట. అటుకులు వేస్తే కూడా ఇడ్లీలు బాగా ఉంటాయని చెప్పేసి. సో అప్పటి నుంచి నేనైతే అటుకులు అయితే వేస్తున్నాను. సో చూద్దాం ఇందులో వేస్తే ఎలా అవుతాయి. సో ఇవి గట్టి అటుకులు అనమాట. అందుకని ఒక 10-15 మినిట్స్ నానబెట్టిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి, లేదంటే గ్రైండర్లో వేసుకోవాలి. పేపర్ అటుకులు అయితే మనం వెంటనే నానబెట్టుకోగానే మెత్తగా అవుతాయి. సో ఇలా ఈ అటుకులు అయితే అలా అవ్వండి. సో గట్టిగా ఉంటాయి కదా. వేసాక ఒకసారి మనం ఇలా కలుపుదాం. ఆపోజిట్లో కలపాలండి. సో ఇలా అటు మనకు గ్రైండర్ అటు వెళ్తుంటే మనం ఇటు సైడు ఇలా అనాలన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం ఎలా అయిందో. చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయింది. మనకు మిక్సీలో పట్టుకుంటే ఇంత స్మూత్గా కాదనమాట. సో పట్టుకుంటే ఫీల్ తెలుస్తుంది. సో చాలా స్మూత్గా ఉంది. సో ఇంకా సేపు వేసినా కానీ ఇంకా బాగుంటుంది అనమాట. సో సరిపోతుంది ఈ మాత్రము. సో అందుకే నేను ఆఫ్ చేశాను. సో చాలా బాగుందండి. సో మనం ఒక్కసారి ఇందులో వేసేసి మన పని మనం చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి అయితే చూడండి ఎంత బాగా అయిందో పిండి. సో నాకైతే గ్రైండర్ నచ్చిందండి. సో మనము ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుని రాళ్ళు తీసుకోవడం ఒకటి మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అదర్వైజ్ అంతా మనకు ఓకే అండి. మనకు వర్క్ అయితే ఈజీగా అవుతుంది. కాస్త ఇవి కాస్త బరువు ఉంటాయి. ఇది కడుక్కోవడం కొంచెం మనకు కష్టం అవుతుంది అంతే. మిగతాదంతా బాగుంది. సో సాఫ్ట్గా గ్రైండ్ చేస్తుంది.